కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండే. పోరాట యోధుడే, పోరాటం చేస్తాడు. కేటీ రామారావు కాబోయే ముఖ్యమంత్రి అవుతాడు. ఈ లోక్సభ ఎన్నికల్లో మూడవసారి అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ పార్టీ. రాదు. మానవతరాయి డబ్బుల కోసమే ఆనాడు బీఆర్ఎస్లో చేరాడు. నేనేమన్నా ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా ఓకే. మానవతరాయి ఇప్పుడు పదవుల కోసమే కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాడు. చెప్పలేము, ఏదైనా కావచ్చు. మానవతరాయి పార్టీలు మారడం వల్ల క్రెడిబిలిటీ కోల్పోయిండు. మానవతర ఎన్ని పార్టీలు మారిండు. మోదీ భావి భారత ప్రధాని. కాంగ్రెస్ పార్టీలో మీకు అన్యాయం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్లకు పోయారు కదా. నేను ఏమంటాను, మానవతరాయి కొడతలేరా మిమ్మల్ని? రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయింది. పార్టీ మారటం కూడా మంచిది. ఒక్కోసారి ఇక్కడ విషయాలు తెలిస్తే అక్కడ విషయాలు మారకుండా ఒకే చోట ఉంటే ఎదుగు బొదుగు ఉండదని చెప్పి నాకు అర్థమైంది. పార్టీ మారటం కూడా మంచిది. ఒక అట్లా పోయి అట్లా రావాలి. కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్గా ఉన్నారా మానవతరా? ఇప్పుడు కంఫర్ట్ నా ఇంట్లోకి నేను వచ్చిన అన్నీ తెలుసు, ప్రతి మూల తెలుసు నాకు. ఏదో తల్లి మీద అలిగిపోయింది నేను. ఏమన్నారన్నా యశోద హాస్పిటల్ కాడ రేవంత్ రెడ్డి ఏదో పోలీసు వాళ్ళు గిచ్చారు, కింద పడేశారు, అసలు అవసరం లేదు. అప్పుడు కేసీఆర్ గారిని దూషించేది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద ఆ మాట అనేది. ఇప్పుడు యశోద హాస్పిటల్లో కేసీఆర్ ఉన్నప్పుడు అంత కోపం ఉండి అంత భావోద్వేగానికి గురైనటువంటి మానవతనే సడన్గా ఇప్పుడు మొత్తం ప్రేమలోకి వస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. ఏమేం లేదు, వచ్చిన గర్వాపసి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గతి లేక మీరు కాంగ్రెస్ లోకి వచ్చిర్రా, గత్యంతరం లేక రావాల్సి వచ్చిందా? గతి లేక గత్యంతరం లేక కాదు. టీఆర్ఎస్ నేను 10 రోజుల పాటే ఉన్నా అక్కడ. ఆ 10 రోజులు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మీకు గుర్తింపు లేదా? చేరే రోజు కేసీఆర్ గారు నాకు కండవ కప్పారు, మంచిగా భోజనం పెట్టారు. తప్పకుండా ఉన్నాయా? తప్పకుండా అవుతారు. ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి గారికి కూడా ఆ రోజు ఇప్పుడు మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి పోయే ముందల మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేసిరా లేదా బీఆర్ఎస్ వాళ్ళు? ఆపారు, ఆపాలని ప్రయత్నం చేశారు. మనవతారై ఉండు, కొట్లాడదాం, నీకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో మీకు ఏమన్నా పదవులు ఇస్తామని చెప్పారా కాంగ్రెస్ పార్టీ? ఇయ్యని ఇవ్వకపోని, మళ్ళొకసారి ఇవ్వని ఇవ్వకపోని, మళ్ళొకసారి ఇవ్వని ఇవ్వకపోని, మళ్ళొకసారి ఇవ్వని ఇవ్వ, మళ్ళొకసారి ఇవ్వని ఇవ్వకపోని, మళ్ళొకసారి నవ్వకన్నా సీరియస్గా అడుగుతున్నాను. ఆర్టీసీ క్రాస్ రోడ్లో అడుక్కొని తింటా కానీ పార్టీలకే రాను అని బీఆర్ఎస్ పార్టీలకి ఎందుకు పోయిర్రు? నన్ను అవమానపరిచారు కాబట్టి కష్టం పోయిన అందులో. బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇంకా లీడర్ గా ఎలివేట్ అయ్యే ఛాన్స్ వస్తుండే. అన్నలాగా భావించే రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి అన్న అవుతాడా మీకు? ఇప్పుడు అన్నదమ్ములు అనే సంబంధంతోనే. ఇప్పుడు కొన్ని సంబంధాలు ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండని కాదు. అన్న అంత బుద్ధి మాట ఎట్లా అన్నావన్నా? మరి అన్నదమ్ములు ఏమని అనుకుంటారు, తిట్టుకుంటారు. ఇప్పుడు ఇంట్లో తిట్టుకోమా అంటున్నా. మీరు అన్న మాటకు రేవంత్ రెడ్డి చాలా బాధపడ్డాడు, కుటుంబ సభ్యులు బాధపడ్డారు అని చెప్పేసి నేను విన్నా. ఇప్పుడు అన్నందుకు బాధపడతారు. ఎందుకంటే మానవతరాయ నోట్లోంచి అరే మనకు విశ్వాసంగా మనకు తమ్ముళ్ళలాగా ఉన్నవాడు ఈ మాట మాట్లాడి బాధపడతారు తప్పకుండా. అందుకే వారికి మీ యొక్క మీడియా ద్వారా నేను క్షమాపణ చెబుతున్నాను. రేవంత్ అన్న నన్ను క్షమించు, పొరపాటుగా అన్న ఆవేదనలు అన్న పోలీసులు గిచ్చటం వల్ల, కింద పడేసి నెట్టడం వల్ల, దెబ్బ తగలటం వల్ల ఆ బాధలో మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఆ మాట అంటాం జరిగింది. నన్ను క్షమించమని చెప్పి క్రాంతి సాక్షిగా మాట్లాడతాం. రైట్ అన్న. మీకు ఒక నాయకునితోటి ఫైర్ అవే నడిపిస్తూ ₹1 కోటి ఆఫర్ చేసిరా లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు? తిరిగి ఒక నాయకుడి దగ్గర ఒకటే చెప్పండి. అవును, ఒక అనుచరుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాయకుడు. ఓకే, తిరిగి కండవ కప్పుకో అన్నారు. మీ భార్య ఉద్యోగం పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనా? వాస్తవం అది 100%. మీ భార్య ఉద్యోగం మళ్ళీ ఆమెకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రేమతో లొంగిర్రా లేకపోతే ఇంకా? నువ్వు ఉద్యోగం తీసినా, నన్ను కొట్టినా, చెంచల కూడా జైల్లో ఎట్లా కొట్టారు? అడ్మిషన్ బ్యారక్లో కొట్టారు. అబద్ధం కాదు. సంతోష్ రాయ్ అనే సూపరింటెండెంట్ సినిమాలో ఏ విధంగా ఒక విలను పోలీస్ ఆఫీసర్ ఎట్లా వ్యవహరిస్తారో అట్లా వ్యవహరించాను. అసలు జైల్లో కొట్టద్దు కదా? కొట్టకూడదు. అడ్మిషన్ బ్యారక్లో బీభత్సంగా కొట్టారు, మామూలు కొట్టారు. కొట్టి ఏమన్నాడు, మీ నాన్న పేరేంటి అన్నాడు. ఇట్లానే కాంతయ్య అన్న. అంటే మీ నాన్న అంటే నీకు గౌరవం లేదా? కొట్టండి రా అంటే వెనక నుంచి కొట్టుడు, వీడు చంపల మీద కొట్టుడు, లాఠీలతో, ఇంత తర్వాత లాఠీలతో. మళ్ళీ మీ అమ్మ అన్నాడు. మీ అమ్మ పేరు అన్నాడు అంటే భారతమ్మ. మీ అమ్మ అంటే నీకు గౌరవం లేదురా, శ్రీమతి భారతమ్మ అనాలి. మళ్ళీ కొట్టండి రా అంటే కొట్టే ఈ రక్తం గడ్డగట్టకుండా, రక్తం గడ్డగట్ట ప్రమాదం కదా.
100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తామని అంటున్నాను. చేసింది అని అనుకుంటున్నాను. చేస్తూనే ఉంది చేస్తుంది అందరూ ఎందుకంటే నాకు క్లియర్ అయిపోయిందన్న. చేస్తూనే ఉంది అని చేసింది అని చేస్తుంది చేస్తుంది. రైతు బంధు పడతా ఉన్నది అని చెప్పేసి 7,000 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 7,000 కోట్ల రూపాయలు ఎట్టిపోయింది. అంటే బట్ట కలిసి మీదేయాలి, శ్రీనివాసరెడ్డి మీద మీదేయాలి. ఎవరున్నారా అంటే శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్. మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వద్దిరాజు రవిచంద్ర గారు బీఆర్ఎస్లో పోయిన తర్వాత దగ్గరే.